ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనములు. ప్రజలారా, అపోస్తులైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఏలియనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయన మహిమలో పాలు పొంది ప్రత్యక్షపరచబడుదురు అని. ప్రజలారా, మునుపు మనము క్రీస్తుని ఎరుగక మునుపు మనమందరము చావునకు లోనైన ఈ శరీరమందు నరకమునకు దారితీయు ఈ జీవితమందు జీవించిన వారమే. అయితే ఎప్పుడైతే ప్రభువు మనల్ని ఎన్నుకొనెనో మనము ఆయన యందు మృతి పొందితిమి, అనగా మన పాత పాపపు జీవితము నుండి విడిపింపబడితిమి. మరణమునకు నరకమునకు అపవాది ఆధీనంలో ఉన్న ఈ జీవితము నుండి విడిపింపబడి నిత్య జీవమునకు దారితీయు మార్గమునకు జీవమునకు దేవుని ఆధీనములోనికి ఆయన ప్రజగా మారితిమి. అయితే మనము ఇంకను నిత్య జీవమును పొందుకొనలేదు. క్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ పొందటము వలన, బాప్తిస్మం పొందటం వలన మనము నూతన జీవితమును పొందుకున్నాము గాని నిత్య జీవితమును ఇంకను పొందుకొనలేదు. కానీ నిత్య జీవము పొందుకొనుటకు అర్హులమైతిమి. ఆ జీవము, ఆ నిత్య జీవము క్రీస్తు ప్రభువుతో కూడా దాచబడి ఉన్నది. ఆయనే మనకు జీవము, ఆయనే నిత్య జీవమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారాన్ని తప్ప ఎవరోనూ తండ్రి యొద్దకు రాలేరు అని ప్రభువు సెలవిచ్చెను. అయితే నిత్య జీవము ఎప్పుడు కలుగుననగా, జీవాధిపతి అయిన క్రీస్తు, మహిమా స్వరూపి అయిన క్రీస్తు మరలా మనల్ని తీసుకొని వెళ్ళుటకు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము. అనగా ప్రజలారా, ఇది మట్టి శరీరము, ఇది క్షయమైన శరీరము, ఇది రక్తమాంసములు గల శరీరము పరలోక రాజ్యమునకు పాత్రులు కానేరదు. గనుక మనము అక్షయమైన శరీరము అనగా మహిమ శరీరమును ధరించుకొనవలెను. ఆ శరీరమునకు మరణముండదు, రోగముండదు, వ్యాధి ఉండదు, ఆకలి ఉండదు, బాధ ఉండదు, కన్నీరు ఉండదు. అది పరిశుద్ధమైనది, తరతరములు నిత్యము నిలిచినది, కుళ్ళు పట్టనిది, ఎల్లకాలము పవిత్రంగా యవ్వనంగా నూతనంగా ఉండును. అట్టి శరీరమును మనకు ప్రభువు అనుగ్రహించును. ఆయన వచ్చినప్పుడు నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా ఆయన యందు విశ్వాసముంచి ఆయన రక్తంలో కడుగుబడి శుద్ధులుగా జీవించినట్లయితే దేవుని రాజ్యమునకు మనము పాత్రులమై దేవుడిచ్చు మహిమ శరీరమును పొందుకొందుము, ఆయన మహిమలో పాలు పొందుదుము. కాబట్టి ఆ నిత్య జీవితము అప్పుడు మనం పొందుకొని సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ కృపాకాలము అనగా ఆయన రాకడకు ముందు దేవుడు మనకి అనుగ్రహించిన సమయంలో మనము నిత్య జీవితమునకు అర్హులమా అనర్హులమా అని పరీక్షించి మనల్ని మనము సరిచేసుకొని అర్హులుగా మార్చబడవలెను. మనము క్రీస్తునందు నూతన జీవితమును పొందుకున్న వారము గనుక మన పాత జీవితము మరణించెను గనుక ఈ లోకంలో ఉన్నంత కాలము భయముతో వణుకుతో మన రక్షణను కొనసాగించుకొనవలెను. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటిపైన మన మనస్సును ఉంచక మనము దేవుని రాజ్య వారసులగుటకు, నిత్య జీవమును పొందుకున్నటకు, దేవుని మహిమయందు ప్రత్యక్షపరచబడుటకు సిద్ధపడుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఎల్లప్పుడూ ఈ అల్పమైన లోకంలోనే, క్రూరమైన, చెడిపోయిన, భయంకరమైన ఈ లోకంలోనే ఉండాలని మేము ప్రయాసపడుచున్నాము గాని మా అసలైన జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. ఆయన నిజమైన నిత్య జీవితమును మాకు అనుగ్రహించును, మహిమ శరీరమును అనుగ్రహించును అని మేము గ్రహించక కేవలము సంతోషము, ఆనందము, పరిశుద్ధత, దేవునితో సదాకాలము జీవితము ఉన్న ఆ పరిశుద్ధ పట్టణము కొరకు మా ప్రయాస ఉండుటలేదు తండ్రి. ఈ లోకపు వారము కామని మేము ఎరిగి మీరిచ్చే అక్షయత కొరకు, నిత్య జీవము కొరకు, పరిశుద్ధత కొరకు, మహిమా జీవితము కొరకు నిరీక్షణ కలిగి అందుకొరకు మేము ప్రయాసపడుటకు
మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పెరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.